అయిన దేవుని కీర్తన ద్వారా మనకి దర్శన ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని యొక్క వాక్య భాగాన్ని ఇతరులుగా అందరూ కలిసి ధ్యానం చేద్దాం. ఈ సమయంలో దేవుని యొక్క వాక్య భాగంలోనికి మనం ముందుకు నడుద్దాం. అందరం లేచి నిలబడి ఈ వాక్య పట్టణాన్ని అందరం కలిసి ధ్యానం చేద్దాం. కీర్తనలు 40వ కీర్తనల భాగము మొదటి నుండి చివరి వరకు మనము ధ్యానం చేద్దాం. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర్ర ఆలకించెను. తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతము మన దేవుడు నా నోట నుంచెను. అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు. వాటిని వివరించి చెప్పేదననుకుంటున్నా, అవి లెక్కకు మించి ఉన్నవి. నీకు సాటి అయిన వాడొకడును లేడు. అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను. నా పెదవులు మూసుకొనక మహాసమాజములో నీ నీతి స్వార్థను నేను ప్రకటించి ఉన్నానని నేనంటిని. యెహోవా, అది నీకు తెలిసేయున్నది. యెహోవా, నీవు నీ వాత్సల్యమును నాకు దూరము చేయవు. నీ కృపా సత్యములు ఎన్నడును నన్ను కాపాడునుగాక. యెహోవా, దయచేసి నన్ను రక్షించుము. యెహోవా, నా సహాయమునకు త్వరగా రమ్ము. నన్ను చూచి ఆహా ఆహా అని పలుకువారు తమకు కలుగు అవమానమును చూసి విస్మయమొందుదురుగాక. నేను శ్రమల పాలై దీనుడనైతిని, ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు. నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే. నా దేవా, ఆలస్యము చేయకము. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించును గాక. ఆమేన్. అందరం కూర్చుందాం. తల్లు వచ్చి చిన్న ప్రార్థనతో ఈ దిన వాక్య పరిచర్యలోకి మనం ముందుకు నడుద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, పరలోకమందున్న మా దేవ, మీకు స్తోత్రాలు. మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామములో మీ సన్నిధిలో ఈ ఉదయకాల ఆరాధన క్రమం కొరకై మమ్ములను మీరు సిద్ధపరిచి నడిపించి ఈ దిన క్రమములో ప్రభువా ఇంతవరకు ప్రార్థనలోను, కీర్తనలో, పాడుటలోను,
వాక్య పఠనములో మీరు మాతో ఉన్నారయ్యా, మీకు స్తోత్రాలు తండ్రి. ఈ సమయమందు మీ మాటలు మేము వినాలి, మాతో మాట్లాడండి. మాకు కావలసిన అవసరమైన ఆత్మీయమైన ఆహారాన్ని మీరు మాకు దయచేయండి. మీరే మాట్లాడండి ప్రభువా. మీరు మాట్లాడుతూ ఉండగా వినగలిగిన చెవులను, గ్రహింపు కలిగిన మనస్సు మాకందరికీ దయచేయండి నాయన. వినిన మాటలు మా హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారమైన క్రమంలో, వాక్యానుసారమైన విధానములో నా తండ్రి మేము నాయన నడుచుకొనున్నట్లుగా మమ్ములను మీరు ఆయత్తపరచండి, దయ చూపించండి నాయన. వినగలిగిన చెవులను, గ్రహింపు కలిగిన మనస్సు మాకందరికీ దయచేయండి. వచ్చిన నీ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొనండి. వచ్చుచున్న వారికి క్షేమాన్ని దయచేసి నాయన ఈ దిన ఆత్మీయత కొరకై మమ్మల్ని అందరినీ సిద్ధపరచి మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందుకోమని ఈ ప్రార్థన నీ సన్నిధికి చేర్చుకొని సహాయము చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ముందుగా మన పరమ తండ్రి అయిన దేవాతి దేవునికి నా యొక్క స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. అదే రీతిగా ఈ సమయంలో ఈ దిన ఆరాధన క్రమంకు కూడి వచ్చిన మీ అందరికీ ఈ లైవ్ కార్యక్రమంలో మనతో కలిసి చూస్తూ ఉన్న దేవుని ప్రియులైన వారందరికీ ఈ యొక్క ఉదయకాల శుభములు, వందనములు తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ వందనములు. కొద్ది నిమిషాలు పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని ప్రాముఖ్యమైన విషయాల్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. కొన్ని ప్రాముఖ్యమైన విషయాలని జ్ఞాపకం చేసుకుందాం. ఇది నా ఆత్మీయ పాఠంలో మనము నేర్చుకోబోయే అంశము అపోస్తుడైన పౌలు గారు తిమోతితో సంభాషించిన సంభాషణ లేక తిమోతికి రాసిన పత్రికలోని ఒక ప్రాముఖ్యమైన భాగాన్ని మనము ఆలోచన చేసి ముందుకు నడుద్దాం. పరిశుద్ధ గ్రంథంలోని తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 3వ అధ్యాయం 1 నుండి 5 వచనాల్ని మనము చదువుదాం. తిమోతికి రాసిన 2వ పత్రిక అపోస్తుడైన పౌలు 3వ అధ్యాయం 1 నుండి 5 వచనాల వరకు చదువుదాం. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలయనగా మనుష్యులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగహితులు, అతి ద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవము ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారై ఉందురు. ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. రైట్. ఎన్ని రకాల మనుషులు ఉన్నారంట? అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చును. అపాయకరమైన కాలములు వచ్చును. మీరు శ్రద్ధగా ఈ మాటలు ఆలకించండి. చివరి దినాల్లో మనమున్నాం.
అంటే అంచె దినాల్లో ఉన్నాం. అంచె దినాల్లో దేవుని పిల్లలుగా ఉన్న మనము జరుగుతున్న పరిస్థితులను ఒకంత ఆలోచింప చేయగలగటానికి పౌలు గారు తిమోతికి రాసిన పత్రిక మనల్ని ఒకంత ఆలోచింపజేస్తుంది. ఏమి ఆలోచింపజేస్తుంది? వాస్తవికంగా ఆ పత్రికను మనం చదువుతూ ఉంటే పౌలు తిమోతి గారిని సిద్ధపరుస్తున్నాడు. సంఘము కొరకు, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు, పరలోక రాజ్య విస్తరణ కొరకు పౌలు గారు తిమోతిని సిద్ధపరచటానికి చేస్తూ ఉన్న ఒక ఉన్నతమైన ప్రయత్నం. ఈరోజు మనము సిద్ధపడిన తిమోతిలుగా ఆలోచించవలసిన అవసరత. ఈ రెండు విషయాల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏ విధంగా పౌలు గారు తిమోతిని సిద్ధపరుస్తున్నాడు? ప్రస్తుత పరిస్థితులను, నాటి స్థితిగతులను పౌలు గారు చూస్తూ ఈ పత్రికను రాశాడు. సర్వసాధారణంగా మనము ఉత్తరాలు రాసే ఆలోచన ఉంటే ప్రస్తుత పరిస్థితులను ఒకంత ఆ ఉత్తరంలో మనము చేరుస్తాం. మీరు ఎప్పుడైనా ఉత్తరాలు రాసే అలవాటుగిన ఉంటే ఎలాంటి పరిస్థితులను మనం అక్కడ చేరుస్తామంటే, ఇక్కడ నేను క్షేమంగానే ఉన్నాను, ఏమైనా గలవలు కానీ ఇప్పుడు జరుగుతున్న పండగలు వీటన్నింటిని గురించి వాళ్ళకు తెలియచేయడానికి, ప్రస్తుతం ఇక్కడంతా బాగానే ఉందండి, ఇక్కడంతా పండగ వాతావరణం ఉంది, అక్కడ ఎలా ఉందో అంటూ ప్రస్తుత కాలానికి సంబంధించిన సంగతులను మనము రాసే ఉత్తరంలో మనము తెలియజేసే వారికి వాటిని తెలియజేస్తాం. ఇది సహజ సిద్ధంగా మనము ఉత్తరము రాసే ఒక ఆనవాయితీ. అవునా కాదా? రైట్. అలాంటి సహజ సిద్ధమైన పరిస్థితిని పౌలు గారు తిమోతికి చూపిస్తున్నాడు. తిమోతి, అంచె దినాల్లో మనమున్నాం. ఈ అంచె దినాల్లో మనుష్యులు ఇలాగ ఉన్నారు. మనుష్యులు ఇలాగ ఉన్నారు కనుక ఆ మనుష్యుల వలన కాలాలు మారిపోతాయి. కాలాలు మారిపోతాయా? కాలాల వల్ల మనుషులు మారిపోతారా? ఇక్కడ ఆలోచన చేయాలి. కాలాల వలన మనుషులు మారిపోతారా? మనుషుల వలన కాలాలు మారుతాయా? అమ్మా, కాలాల వలన మనుషులు మారుతారా? అంటే మనం ఎండాకాలానికి ఎండాకాలంగా కదా, చలికాలానికి చలికాలంగా, వాన అలా అనుకుంటున్నారా? కొంచెంత లోతుగా, ఒకంత ఆత్మీయంగా ఈ మాటల్ని మనం ఆలోచన చేయగలిగితే, పౌలు గారు తిమోతికి ఈ పత్రికను రాస్తూ చూసిన మాట ఏంటంటే, ఈ తెలియజేయబడిన ఇలాంటి స్వభావం కలిగిన మనుషులు ఉన్నారు. ఎన్ని రకాల మనుషులు చెప్పండి? అక్కడ ఎన్ని కౌంట్ చేశారా? మరి కౌంట్ చేయాలి కదా. ఎన్ని రకాలు ఉన్నారు? మీరు కరెక్ట్గా చెప్పాలి. త్వరగా చెప్పాలి. తిమోతికి రాసిన పత్రిక, 2వ తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 నుండి 5 వచనాల్లో పౌలు గారు మనుషులను గురించి మాట్లాడుతున్న ఒక సందర్భం. మనమేం నేర్చుకోవాలనో, మనము ఆత్మీయతలో నడవలసిన ఒక ఉన్నతమైన విధానం,
అమ్మా చెప్పాలి ఎన్ని రకాలు? ఎవరికి వాళ్ళే చెప్పాలి. 18 మంది ఉన్నారా? 18 రకాల మనస్తత్వాలు మనుషులు ఉన్నారు. మనస్తత్వాలు మనుషులు కాదు. ఒక మనిషిలోనే ఇన్ని రకాలైన ఉండొచ్చు. అంతేనమ్మా? 18ఏనా? తప్పేమన్నా ఉందా? అందరికి 18 వచ్చాయా? వచ్చాయా? రైట్. నేను మీరు చెప్పిందే కరెక్ట్ అనేస్తాను. 18 రకాల మనస్తత్వాలు కలిగిన వారు ఉన్నారు. వన్ టు 5 3వ అధ్యాయము 2వ తిమోతి తల్లి. మీరు ఆ వచనాల్ని మీ ముందుకు తీసుకురావడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే ప్రస్తుత కాలానికి మనకు అవి అవసరం. ఎందుకంటే ఈ లోకంలో నివసిస్తున్నాం. ప్రస్తుత కాల పరిస్థితుల మధ్య మనము సంచరిస్తూ ఉన్నాం. అంచె దినాల్లోనే ఉన్నాం. దేవుని పిల్లలుగా మనము నడుస్తున్నాం. అవునా? ఎందుకు నవ్వుతున్నారు? 20 వచ్చాయా? సరే, మరలా మీరు రాసుకొని మన గ్రూప్లో పెట్టండి. ఎంతమంది ఉన్నారో వాటన్నింటికి నేను వివరణ ఇస్తాను. రైట్. నేను అన్నీ కూడా కోడ్ చేసి మళ్ళీ మీకు గ్రూప్లో ఇస్తాను. మీరు పెట్టండి, నేను పెడతాను. రైట్. ఇప్పుడు చూడండి, ఇలా చూడాలి అందరూ. ఈ వచ్చిన భాగంని ఎవరికి ఎవరు చెప్తున్నారు, ఎప్పుడు చెప్పారు, ఎందుకు చెప్పారు అనేది ముందు మనకు కాన్సెప్ట్ తెలియాలి. ఎవరికి చెప్తున్నారు? పౌలు గారు తిమోతికి ఉత్తరాన్ని రాశాడు. ఎప్పుడు రాశాడంటే, ఇదిగో ఈ గ్రంథము ఎప్పుడైతే రాయబడిందో క్రీస్తు శకము 1వ శతాబ్దంలో మేబీ 70-80 మధ్యలో రాసింటాడు. అప్పటి నుంచి కూడా పౌలు గారు చూసిన వ్యక్తులు లేక మనస్తత్వాలై అప్పటి నుంచి. మరి ప్రస్తుత కాలంలో దేవుని పిల్లలుగా వీటిని గురించి మనమేం చేయాలి? మన ఆలోచన ఏంటి? ఈరోజు దేవుడు మన ముందు ఈ గ్రంథాన్ని ఉంచడానికి గల ఆంతర్యం ఏంటో మనం తెలుసుకోవాలి. ఏమై ఉంటుంది? దేవుని పిల్లలుగా ఇదిగో అపాయకరమైన కాలాలు వచ్చే పరిస్థితుల మధ్య ఉన్నాం. ఏ కాలాలు వస్తాయంటమ్మా? చలికాలము దాని అంతటా అదే వస్తుంది, అది దేవుడు నిర్ణయించింది. వేసవి కాలము దాని అంతటా అదే వస్తుంది, అది దేవుడు నిర్ణయించింది. వర్షాకాలము, ఇవన్నీ కూడా కాలాలు వాటి మాసాలను బట్టి, కాలక్రమేణాన్ని బట్టి, భూభ్రమణాన్ని బట్టి అవి జరుగుతాయి. అవి అంతే. కానీ అపాయకరమైన కాలం ఎప్పుడన్నా చూసారా? కాలాల్లో ఏ కాలం ఉంటుంది అన్నాడు? అపాయకరమైన కాలముల అమ్మా అక్కడ ఏంటది? నౌన ప్రణౌన, నామవాచకమా సర్వనామమా? మీకు అర్థం అవ్వడానికి చెప్తున్నా. కాలమా? కాలములు అంటే చివరి దినాల్లో అపాయకరమైన కాలములు వస్తాయి అని తెలుసుకో అని చెప్తున్నాడు. అంటే ప్రమాదకరమైన పరిస్థితుల మధ్య మనం సంచరిస్తున్నాము అనేది తెలుసుకో. ఇప్పుడు అపాయకరమైన కాలములు వస్తున్నాయంటే మనం ఎలా ఉండాలని? అపాయకరమైన కాలాలు వస్తున్నాయని తిమోతికి చెప్పాడు. అయితే తిమోతి ఎలా ఉండాలి? అపాయానికి ఆపోజిట్ ఏంటి? ఇప్పుడు అపాయం వస్తుంది అంటే మనం ఎలా ఉండాలి అంటే ఉపాయంగా బ్రతకాలి. కాన్సెప్ట్ అది. ఈరోజు మనకు కూడా దేవుడు అదే చెప్తున్నాడు. మీరు అపాయకరమైన కాలాల్లో ఉన్నారు, ఉపాయముతో బతికితే అంటారు కదా, ఊర్లో బ్రతకొచ్చు, లేకపోతే ఊరిని వదిలిపెట్ట. అప్పుడప్పుడు అంటుంటారు కదా, ఉపాయం లేనివాడు ఊర్లో ఉండి వేస్ట్ అని. ఉపాయం లేనివాడు కదా. ఉపాయం ఉంటే ఊపిరి ఉంటే అంటారు కదా, ఉపాయం ఉంటే.
ఇలాంటి విషయాలు కాదు, కానీ నేను కొన్ని విషయాలు మీతో నేను చెప్తున్నాను, జాగ్రత్తగా ఆలకించండి. అపాయకరమైన కాలాలు వస్తాయి, జాగ్రత్త. దేనికి జాగ్రత్త? మన భక్తి పాడైపోయింది. ఏది? ఉపాయము లేకపోతే కదా. ఉపాయము లేకపోతే భక్తి పాడైపోయింది. ఉపాయము లేకపోతే అపాయంలో పడతామంతే. అపాయంలో పట్టమంటే ఏమవుతామంటే మనము పతనమైపోతామని అర్థం, పాడైపోతామని అర్థం, పనికి రాకుండా పోతాము, దేవుని లెక్కలో నుండి మనము కొట్టివేయబడతాం. ఇంకంతకంటే ఇంకా అనేక పదాలు చెప్పుకోవచ్చు, కానీ అన్నీ చెప్పుకోవలసినవి ఏం కాదు. అయితే ప్రస్తుత కాలాలు మనము చెప్పుకుంటుండగానే అయ్యా మేము చివరి దినాల్లో ఉన్నాం, ప్రభువు రాకడ చాలా సమీపముగా ఉందని చెప్పుకునే నేటి క్రైస్తవులుగా మనము ఏ ఉపాయముతో మనం ముందుకు నడవటానికి ఎదురెడాలనో ఆ ఉపాయాన్ని మనం ఉపయోగించాలంటే అపాయాన్ని ముందుగా గుర్తించాలి. అవునంటారు కాదంటున్నా? అపాయం ఎలా వస్తాయంటే మనుషుల వల్లనే వస్తాయి, కాలాల వల్ల రాదు. అపాయాలు ఎలా వస్తాయి చెప్పండి? మనుషుల వల్లనే వస్తాయా? చెప్పండి, మీరు అలానే చెప్పాలి. మనుషులు. ఇప్పుడు కాలుష్యం పెరిగిపోయింది దేవుని వలన మనుషుల వలన? ప్రమాదాలు పెరిగిపోయాయి ఈ దేవుని వలన మనుషుల వలన? విపత్తులు కాలాలు మారిపోతున్నాయి, అది దేవుని వలన మనుషుల వలన? ఇప్పుడు మనుషుల వలన ఎన్ని ప్రమాదకరమైన విపత్తులు జరుగుతూ ఉంటే మనిషి వలననే అని తెలిసినప్పుడు మనిషి ఏం చేయాలి? వాటిని మనిషి వలననే ప్రమాదం జరుగుతున్నప్పుడు మనుష్యులు ఏం చేయాలి? వాటిని ఆ ప్రమాదాల నుండి కొంత నియంత్రణ తీసుకోవాలి. అవునంటారు కదా? ఇప్పుడు అలా ఉన్నారంటారు మనుషులు, అలా ఉన్నారమ్మా. అయ్యో నా వలన ఎవరికి హాని కలగకూడదు, నా వలన ఎవరికి చెడు కలగకూడదు, నా వలన ఎవరు పాడైపోకూడదు అని అనుకునే మనుషులు ఉన్నారా? ఉన్నారా? ఉంటే ఎందుకు చెప్తాడైనా? అందుకే ఈరోజు మనతో దేవుని మాటలు తెలియజేస్తున్న సారాంశం ఏంటంటే తిమోతితో మాట్లాడినట్లుగా మనతో దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. ప్రియులారా, చివరి దినాల్లో ఉన్నాము, అపాయకరమైన కాలములు వస్తాయని తెలుసుకోండి. అది మన మీదకే వస్తుంది. అపాయం ఎవరి మీదకి వస్తుంది? అజాగ్రత్తగా ఉన్నవారి మీదకే వస్తుంది. గత కాలంలో నేను ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పాను. జంగంగుంట్ల దగ్గర ఒక యాక్సిడెంట్ అన్నమాట. ఎవరో గేదెను కొట్టిపోయారు, ఒక లారీ. ఆ లారీ అంత దూరం నిలబడింది. అప్పటికి మేబీ చీకటి 6:37. ఒక కారు ఆ గేదెను గుద్దుకొని అలా పొలంలోకి వెళ్ళిపోయింది. అందులో ఉన్న వాళ్ళందరికీ చిన్న చిన్న గాయాలయ్యి మేము అక్కడి నుంచి వస్తున్నాము. ఆగి వాళ్ళకి కొంచెం మంచినీళ్ళు అవి ఇచ్చి వాళ్ళు ఎక్కడ ఖమ్మం విజయవాడ నుంచి వచ్చారు, ఖమ్మంలో ఫంక్షన్కి వచ్చారు. తిరిగి వెళ్తున్నప్పుడు ఇది జరిగింది. వారిని అందరినీ దింపి అమ్మ కొంచెం దూరంగా వెళ్ళండి, ఆ గేదె ఉన్నంతసేపు ప్రమాదాలు జరుగుతాయని చెప్పి వారిని అలా తీసుకెళ్తున్నాము. ఈలోపు ఇంకొక కారు అదే గేదెని కొట్టేసి అటుపక్క వస్తున్న ఇద్దరు బైక్ మీద ఉన్న వారిని కొట్టేసింది. బైక్ మీద ఉన్న ఇద్దరు అక్కడనే చనిపోయారు. అలా ముద్దయి చనిపోయారు. స్పాట్లో మేము ఉన్నాం. అది చూసరికి మాకు భయం అనిపించింది. ఎందుకంటే అప్పటి వరకు ఆ పక్క ఉన్నాం మేమిద్దరం, మేము మా అల్లుడు. భయం అనిపించింది. మరలా వెళ్ళి అందులో ఉన్న వాళ్ళందరినీ బయటికి తీసి వెంటనే 108కి 110కి ఫోన్ చేసి మేము చెప్పటము. అంటే ప్రమాదము మన కళ్ళ ముందు కనపడుతుంది అన్నప్పుడు మనం ఎలా ఉండాలి? ఆ ప్రమాదాన్ని నుంచి మనము తప్పించుకోగలగాలి. చేతనైతే మరొకరిని పక్కకు తీసుకెళ్ళగలగాలి. ఇంకా మేము అక్కడ దాదాపుగా కొంతమందిని ఆఫ్ చేసి అయ్యా ఇంకా మనం ఇక్కడ ఉండటం కరెక్ట్ కాదు, మనం వెళ్దాం అని చెప్పేసి మేము వచ్చాము. మా ముందే 108 వచ్చింది, హైవే వాళ్ళు వచ్చారు, అది జరిగిపోయింది. ఇలాంటి ప్రమాదాలని భౌతికంగా మనం చూసినప్పుడు బాధేస్తుంది. తీరా చూసి నేను ఇంటికి వచ్చి పడుకునే లోపు వార్త వచ్చింది, వాళ్ళు ఎవరో కాదు, రంగాపురంలో ఒక అతను, బొల్లుపల్లెలో ఒక అతను, వాళ్ళు మా బంధువులే. జరిగిపోయింది. అంటే ప్రమాదము
ఎంత త్వరగా మన ముందు ఉంది, ఎంత 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 క్లియర్గా మన ముందు ఉందో మనకు దేవుడు చూపిస్తున్నాడు. దేని కొరకై అంటే దాని నుంచి నువ్వు తప్పించుకోవాలని. పరిశుద్ధ గ్రంథం కూడా ఈరోజు తన పిల్లలని తప్పించటానికి, ఇది నా ఆత్మీయత ఏంటంటే మనము అపాయంలో పడకుండా తప్పించటానికి దేవుడు ఈరోజు మనతో చెప్తున్నాడు అంటే అంచె దినాల్లో ఉన్నామయ్యా మనము, అందుకని మనం ఉపాయంగా బ్రతకటం నేర్చుకోవాలి. ఏమా మీరు 5th క్లాసులో అనుకుంటా అపాయము ఉపాయం అనే తెలుగు నోటు ఒక పాఠం ఉంది, మీకు తెలిసిందో లేదో, మీరు చదువుకున్నారో లేదో, కానీ నేను చదువుకున్న టైంలో 85లో, నేను 5th 85, 84లో అప్పుడు చదువుకున్నాను. కొన్ని పాఠాలు అవి కొన్ని గుర్తున్నాయిలేండి, అవి మనకు అంతగా ఉపయోగపడవు. నేను చెప్పబోయే మాటలు ఏంటంటే ఉపాయం కలిగి బ్రతకటం నేర్చుకోవాలి. ఎలాంటి వారి మధ్య ఉన్నాము మనము? ఇదిగో ఒక 20 లేదా 18 లేదా మీరు అన్నట్లుగా మీ లెక్కలో, నా లెక్కలో 18 వచ్చాయండి. ఇలాంటి వారి మధ్య మనం ఉన్నాము. బ్రతకాలి. ఎలా బ్రతకాలి? వారి మధ్య ఉపాయముతో బ్రతకాలి. అదేంటండి, దేవుడు మనల్ని ప్రొటెక్ట్ చేస్తాడు, దేవుడు ప్రొటెక్ట్ చేస్తాడు, కానీ సెల్ఫ్ ఎవరిది? మనదే. నువ్వు ఆయన చేతిలో ఉన్నంతసేపు నిన్నేం చేయడు, నువ్వేం కావు. మనం ఏం చేసామంటే మనకు స్వేచ్ఛ కావాలనుకునేసరికి దేవుడు అన్నాడు, సరేనయ్యా నేను పట్టుకుంటే నీకు కొంచెం ఇబ్బందిగా ఉంది కదా, నువ్వే నన్ను పట్టుకున్నాడు అన్నట్టుగా చెప్పాడినట్లుగా మనం ఆలోచన చేస్తున్నాం. ఒక సర్వసాధారణంగా ఒక తండ్రిని ఒక తండ్రి తన కుమారుని చేయి పట్టుకొని నడిపించినంతసేపు ఎలాంటి ప్రమాదము జరుగుతుందా? ఒకవేళ ప్రమాదం వస్తే తండ్రి ముందుంటాడే తప్ప కుమారుని ముందు ఉంచాడు. ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, డాడీ నువ్వు కాదు నేను పట్టుకొని నడుస్తాను అని నడవటం మొదలుపెట్టేశారు. ఈరోజు క్రైస్తవం కూడా అలానే ఉంది. తండ్రి నువ్వు నన్ను నడిపించటంలే, అయ్యా నేను నీతో నడుస్తాను అంటున్నాను. ఆయనను నడిపించే క్రమంలో ఏమైపోయాడంటే అవసరం వచ్చినప్పుడు వెళ్ళిపోవచ్చు. ఎవరు? కొడుకు. అంటే ఈయన పట్టుకున్నాడు కనుక. ఆయన పట్టుకుంటే, నిన్ను పట్టుకుంటే ఆయన అంటాడు నేను విడవను ఎడబాయను అంటాం. ఒకవేళ మనం పట్టుకుంటే మనకి ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళొచ్చు, మళ్ళీ ఇష్టం వచ్చినట్టు రావచ్చు. అంటే అది మన స్వేచ్ఛ అనుకుంటున్నాం. అది నిజమైన క్రైస్తవ్యం కాదు, అది నిజమైన దైవిక విధానము కూడా కాదు. ఎప్పటికైనా సరే మనము ఆయన చేతిలో ఉండటమే మనకు క్షేమం. ఒకవేళ ఆయన చేతిలో లేకపోతే అదే క్షేమం. ఈ 2 విషయాలు మనం గమనించాలి. అయితే ఈ మనుషులను గురించి కొన్ని విషయాలు మీకు నేను చెప్తాను. అందరి గురించి చెప్పను, 2 గురించే మీతో మాట్లాడతాను. మొదటి మనుషులు ఎలాంటి వారంట? నెంబర్ 1 ఎవరు? స్వార్థపరులుగా తల్లి. స్వార్థ ప్రియులు అంటే అర్థం చెప్పండి మీరు. స్వార్థ ప్రియులు అంటే అర్థం చెప్పండి. కొంతమంది ప్రియుల గురించి చెప్పండి. భోజన ప్రియులు ఉంటారు కదా, వాళ్ళకు స్వార్థంని ప్రేమించేవారు అని అర్థం. ప్రియుడు అంటే ప్రేమించువాడు అని అర్థం. ప్రియులు అంటే ప్రేమించేవారు. దేన్ని ప్రేమిస్తారు వీళ్ళు? స్వార్థాన్ని ప్రేమించేవారు ఉన్నారట. అంటే మనం వాళ్ళ మధ్యలో ఉన్నాం. సర్వసాధారణంగా పౌలు గారు వీటన్నింటి గురించి మాట్లాడుతూ ఇట్టి వారికి విముఖుడవై ఉండు అన్నాడు. ఏమని చెప్పాడమ్మా చివరిలో? విముఖుడవై ఉండు అంటే ఇవి నీలో ఉండకూడదు. బాగా వినమ్మా, యోర్దాను నదిలో బాప్తిస్మం. ఇవి మనలో ఉండకూడదు. మన చుట్టూ ఒకవేళ ఉంటే తప్పించుకొని పక్కకి వెళ్ళిపోవాలి. మన చుట్టూ అయ్యే ఉన్నాయని చెప్తున్నాడు. లేవని ఎవరు చెప్పడం లేదు. స్వార్థం లేని వాళ్ళు ఎవరున్నారు? కానీ దేవుని పిల్లల విషయంలో ఇవి ఉండకూడదు. స్వార్థంగా ఉండకుండా ఉండాలంటే ఎలా ఉండాలి? స్వార్థం ఉండకుండా ఉండాలంటే ఎలా ఉండాలమ్మా? యథార్థంగా బ్రతకాలి. యథార్థంగా ఉంటే స్వార్థం ఉండదు కదా. అయితే ఎలాంటి వారు స్వార్థ ప్రియులు?
స్వార్థాన్ని ప్రేమించేవారు. 3 పాయింట్లు చెప్తాను నేను స్వార్థ ప్రియుల గురించి. నేను అంటే నా ఆలోచన మీతో పంచుకుంటాను. స్వార్థ ప్రియుల గురించి 3 మాటలు మీతో నేను చెప్తాను. సొంత లాభం పైనే దృష్టించేవారు. స్వలాభం పైన దృష్టి. ఎవరికి? స్వార్థ ప్రియులకి స్వలాభం పైన దృష్టి. నెంబర్ 1 అంటే నా సంపాదన నాది. ఏమా శ్వేత? నేను పనిచేస్తున్నాను, నా జీతము. ఏమా సరిత? నేను పనిచేస్తున్నాను, నా జీతము, నా డబ్బులు. దీన్ని ఏమంటారంటే స్వార్థము అంటారు. ఇప్పుడు దేవుని పిల్లలు దేవుని దగ్గరికి వచ్చి అయ్యా ఇది నాది అంటే ఆయన ఊరుకుంటాడా? అయ్యా ఇది నువ్వు నాకు ఇచ్చావు అంటే ఆయన ఆనందపడతాడు. సర్వసాధారణంగా మనం ఆ మాట అనం దేవుని దగ్గర కూడా కదా. దేవుని దగ్గరనే అనకపోతే మనం తల్లిదండ్రుల దగ్గర అంటామా? మనం హరిత నువ్వు కూడా అంటావు, డాడీ నేను కూడా కష్టపడి పనిచేస్తున్నాను, ఇది నా జీతము అంటాం కదా. డాడీ లేకపోతే నువ్వే నుంచి వచ్చాము కదా. మీరిచ్చిన జీవితం డాడీ అని చెప్పుకునే స్థితి రావాలి. అంటే మన మాటల్లో కూడా స్వార్థం కనిపించకూడదు. అంటే ఒకంత ఏదైనా మనము డెలివరీ చేసేటప్పుడు మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి. ఎందుకంటే మనం మాట్లాడుతున్నాం అనుకుంటాం, కానీ మన చుట్టూ మన దేవుడు ఉన్నాడు. మన దేవుడు ఉన్నాడా లేడా చెప్పండి. మన దేవుడు లేకపోయినా కానీ ఆయన సెక్యూరిటీ ఉందా లేదా? ఎలా చెప్పగలం మనము? యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఎవరుంటారమ్మా? నిజంగా మనం ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే మన చుట్టూ ఎవరుంటారో తెలిసినా? ఆయన దూతలు మన చుట్టూ ఉంటారు. నన్ను దేవుడు ప్రొటెక్ట్ చేస్తున్నాడు. మనం ఇది గమనించాలా. నేను చేస్తున్నప్పుడు నా చుట్టూ నా దేవుడు ఉన్నాడు, ఆయన దూతలు ఉన్నారు అనేది నమ్మాలి. మీకు ఒక విశ్వాసాన్ని మీ గురించి నేను చెప్తాను. ఇస్లాం మతస్థులు ఉన్నారు కదా, ముస్లింలు ఉన్నారు కదా, వారి యొక్క నమ్మకం ఏంటో తెలిసిన? అల్లా మనల్ని కాపాడుతున్నాడు. ఎలా కాపాడుతున్నాడు తెలిసిన? 2 దూతల్ని మన భుజాల మీద ఉంచాడు. ఎక్కడ ఉంచారంట? 2 దూతలు వాళ్ళ భుజాల మీద ఎప్పుడు ఉంటారంట. అందుకు వాళ్ళు భయపడి ఎప్పుడు తలకు ఆ టోపీ పెట్టుకొని ఈ దాడి వదిలేసి ఉంటారు. ఎందుకంటే దేవుని యందు భయము. అందుకే వాళ్ళు క్రమము తప్పకుండా 5 సార్లు నమాజ్ చేస్తారు. 5 సార్లు నమాజ్. అంటే వాళ్ళ యొక్క భక్తిని వారు ఏ విధంగా ఫోకస్ చేసుకొని వారి జీవితాల్లోకి అన్వయించుకున్నారో, దేవుని పిల్లలుగా ఈరోజు మన భక్తిని మనము ఏ విధంగా ఫోకస్ చేసుకొని అన్వయించుకుంటున్నామో చూద్దాం. ఎందుకంటే వారు అంటారు 2 దూతలు ఇక్కడ ఉంటారంట. ఒకరు మంచి పనులు రాస్తారంట, ఒక ఆయన ఏమో చెడ్డ పనులు కూడా రాస్తుంటారంట. ఇదంతా లిస్ట్ చేస్తుంటారంట. ఎందుకయ్యా వాళ్ళిద్దరే అంటే వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తారు, మనం చేసే మంచిని చెడును రెండింటిని రాస్తుంటారు అనేది వాళ్ళ నమ్మకం. దేవుడు మనకు అలాంటి నమ్మకాన్ని ఇచ్చాడు. సర్వసాధారణంగా ఇవన్నీ కూడా నేను వాళ్ళ గురించి మన గురించి నేను మాట్లాడటానికి ఇష్టపడుతున్నాను. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూతలు కాపాడి వారిని రక్షించును. అంటే మన చుట్టూ ఎవరున్నారని? ఆయన దూతలు ఉన్నారు. అంటే దూతలు ఏం చేస్తుంటారు? మనం ఏం చేస్తుంటామో, మన ఆలోచన ఏంటో, మన మాట ఏంటో వారు రికార్డ్ చేస్తారు. అవునా కాదా? రికార్డ్ చేస్తారు. ఇక్కడ స్వార్థ ప్రియులు అనే విషయానికి వస్తే స్వలాభం పైనే దృష్టి. అంటే ఇంకా మరొక దాని మీద వాళ్ళ దృష్టి ఉండదు. రెండవది ఇతరులను విస్మరించటం. ఇతరులను విస్మరించటం అంటే చెప్పండి. విస్మరించటం అంటే వదిలేయటం, లెక్క చేయకపోవటం. అంటే ఇతరులను లెక్క చేయకపోవటం, విస్మరించటం. స్వార్థ ప్రియుల గురించి నేను చెప్తున్నాను. మొదటిగా స్వలాభం పైన దృష్టి పెట్టేవారు. అంటే వీళ్ళు లాభమే చూస్తారు తప్ప మరొకటి చూడరు. స్వలాభం, నా వల్ల ఏంటి లాభం. ఇప్పుడు అవన్నీ చెప్పదు, మా గురించి చెప్పుకోకూడదు, సేవకుల గురించి చెప్తే బాగుంటుంది, మీకు చెప్తాను. రెండవది ఇతరు విస్మరించటం. మూడవది ఏంటంటే ఒక చిన్న మాట చెప్తాను. ఆత్మ కేంద్రీకృత స్వభావం అంటారు దీన్ని. మూడవది ఆత్మ కేంద్రీకృత స్వభావం. అంటే తమ అవసరాలు కోరికలకు ప్రాధాన్యత ఇవ్వటం. స్వార్థం, తమ అవసరాల కోసం, తమ కోరికల కోసం ప్రాధాన్యత ఇవ్వటం.
వీళ్ళు స్వార్థం. అంటే ఇతరులను విస్మరించటము స్వార్థప్రియులది లక్షణమే. సొంత లాభం పైన దృష్టి ఉంచటము స్వార్థపరుల లెక్కలోనే ఉంటుంది. అలాగనే తమ అవసరాలలో కోరికలకు ప్రాధాన్యత ఇవ్వటం, అంటే ఏదైతే తాము అనుకుంటామో అది చేసుకోవాలనుకోవటం, వారిని కూడా స్వార్థప్రియులుగా ఆలోచన చేస్తారు. ఇప్పుడు ఆలోచన చేయండి, ఇలాంటి స్వభావం మనలో ఏమన్నా ఉంటే దేవుడు అంటున్నాడు, ఇట్టి వాటికి విముఖుడవై ఉండుము. ప్రతి మాటకి మనము లాస్ట్ది ఆన్సర్. స్వార్థప్రియులు ఉన్నారు, నీ వల్ల ఏం వస్తుందో తెలిసిన, స్వార్థప్రియుల వల్ల ఏమొస్తుంది అన్నాడు, అపాయం వస్తుంది. అంతే కదా, వీళ్ళందరి వల్లనే కదా ఆయన అన్నది. తిమోతి, అంత్యదినాల్లో ఉన్నాము, అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎందుకంటే మనుష్యులు స్వార్థప్రియులు. స్వార్థప్రియుల వల్ల ఏమొస్తుంది, అపాయం వస్తుంది. అపాయము వస్తుంది కనుక దానివల్ల ఏముంటుంది అంటే, అపాయం వల్ల ఏముంటుంది, ప్రమాదమే కదా, మరణమే ఉంటుంది. కనుక ఆ మరణాన్ని మనము జయించాలి అంటే స్వార్థప్రియులకు మనం విముఖుడమై ఉండాలి. ఒకవేళ మనలో స్వార్థం ఉంటే దాన్ని ఏం చేయాలి చెప్పండి, తీసేయాలి. అంటే స్వార్థం అంటే దేవుడు మనకిచ్చింది నాకు చాలు అనాలి. ఇతరుల అవసరాలని, ఇతరుల యొక్క స్థితిని మనము గుర్తించాలి. ఎందుకంటే ప్రభువు అది చెప్పాడు మనకి. ఏమని చెప్పాడు, నీ దేవుణ్ణి పూజించు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. అంటే ఎవరైతే స్వార్థం లేకుండా ఉంటారో దేవుణ్ణి స్తుతిస్తారు, తన పొరుగు వారిని ప్రేమిస్తారు. అలాగనే తమ అవసరాలు, తమ కోరికలు ఏవైనా ఉంటే అవి దేవునికి చెప్పుకుంటారు. వాటిని తీర్చుకోవటానికి తల్లిదండ్రులను నేర్పారు. అమ్మా మీకు గుర్తుందా, మీకు గుర్తుందో లేదో, ఎవరు ఏం కోరుకుంటే అది తీయాలి. డాడీ అందరికి ఒకటే అన్నాడు అంటారమ్మా పిల్లలు. డాడీ, మమ్మీ మనం బట్టల షాప్కి వెళ్దాము, మీకు నచ్చింది తీయండి అంటామా మనం? చెప్పండి, అంటామా? మా గీత అనేది చిన్నప్పుడు వాళ్ళ డాడీ ఢిల్లీలోకి తీసుకెళ్తే ఎక్కడ బొమ్మలు కనపడితే ఇంకా అక్కడ నిలబడుతుందంట. ఎక్కడ బొమ్మలు కనపడితే ఆమెనే చెప్పింది, ఎక్కడ బొమ్మలు కడితే అక్కడ నిలబడతాయి. ఎందుకు? ఇంకా ఆ బొమ్మ కొనిచ్చేదాకా ఆ నుంచి కదలదంట. ఖచ్చితంగా కొనియాల్సిందే కదా. అందుకే మన అవసరాలని మన డాడీకి చెప్పాలి. డాడీ కొనిస్తాడు, కానీ డాడీకి చెప్పాలి. నేను అనుకున్నాను అది కావాలనుకోకూడదు. మన ఆలోచన ఏంటంటే నేను అది అనుకున్నాను అదే కావాలి అనుకుంటా. మన అవసరాలు మన తండ్రికి చెప్పాలి. దేవుని పిల్లలుగా మన అవసరాలు, మన కోరికల్ని మనము తీర్చుకోవటానికి ప్రయత్నం చేయకూడదు. మన అవసరాలని, మన కోరికల్ని తీర్చగలిగిన వాడు దేవుడే. మనమే తీర్చుకుంటామనుకోవటం స్వార్థం. నేను నా దేవునికి నా మాటలు చెప్పాలనుకోవటము యథార్థం. స్వార్థానికి యథార్థకు అంత ప్రాముఖ్యత ఉంది అనేది మనం మర్చిపోకూడదు. అంటే దీనివల్ల ఏం కలుగుతుంది, అపాయం కలుగుతుంది అనుక దానికి విముఖుడవై ఉండాలి. నెంబర్ 1, స్వార్థాన్ని గురించి మీకు అర్థమైంది అనుకుంటే. ఇంకా స్వార్థాన్ని గురించి ఎక్కువ చెప్పను నేను, ఎందుకంటే మీకు తెలుసు కనుక. స్వార్థంగా ఉండకూడదు. స్వార్థము అనేది దేవుని లక్షణము కాదు, దాది అపాయము. అర్థమవుతుందమ్మా? మీకు తెలుసా, చిన్నప్పుడు మేము 5 మంది ఉంటే 2 గిన్నెలు ఉండేవి. తెలుసా? ఆ స్థితి మీకుందా? తెలియదు పాపం మీకు. ఒక పూటే భోజనం చేసే పరిస్థితులు మావి, తెలుసా? మీకు తెలియదు. ఆ పరిస్థితులు తెలిస్తే ఈరోజు దేవుని పిల్లలుగా ఎలా బ్రతకాలో నేర్చుకుంటాం. ఎందుకంటే మన తల్లిదండ్రులు మనల్ని అలాగ పెంచలే, అంటే ఆ స్థితి లేదు వాళ్ళకి, కానీ మేము ఆ స్థితిని వచ్చి ఇచ్చాము. సంవత్సరానికి ఒకసారి బట్టలు తీసుకునేటోళ్ళం, ఇప్పుడు అది లేదు. ఇప్పుడు ఉంది అట్లా అమ్మా, ఊరుకుంటాం మనం. సంవత్సరానికి ఒక డ్రెస్ తీస్తే స్కూల్లో 2 జతలు ఇస్తారు, ఇంట్లో 2 జతలు తీస్తారు, సంవత్సరం అంతా 4 జతలు. అప్పుడు పారగాన్ చెప్పులు ఉండేవి, అవి 1 జత సంవత్సరం అంతా రాయాలి. 2 పెన్నులు కొనుక్కుంటాం, రెనాల్డ్స్ పెన్లు. రెనాల్డ్స్ పెన్ అన్న విన్నారా మీరు? రెనాల్డ్స్ పెన్లు
అవి దాదాపుగా బాగానే రాస్తాయి, దాదాపుగా బాగా రాస్తాయి. అంటే రాసేటోళ్ళకు సరిపోవు, మాకు 2 సంవత్సరం అంతా వస్తాయి 2 పెన్నులు, అంటే అంత బాగా రాస్తాం. అలాంటి పరిస్థితులు మీరు ఒక పెన్ను ఒకరోజు రాసేస్తారు నాకు తెలిసి ఇప్పుడున్న పరిస్థితుల్లో. అయితే రెనాల్డ్స్ పెన్నులు కాదులే మీ అన్నీ ఇప్పుడు వచ్చిన పెన్నులు, రకరకాల పెన్నులు. అప్పుడు పెన్నులు వేరు. ఇంకు పెన్నుతో రాశారా మీరు? ఇంకు పెన్నుతోటి, మామూలు ఇంకు పెన్నుతో రాశారా? రాయలేదు కదా, నేను రాశాను. మేము ఇంకు పెన్నుతో. అప్పుడు ఇంకు పెన్నులు ఎవరి దగ్గర ఉంటాయంటే గజెటెడ్ ఆఫీస్ దగ్గరనే ఉంటుంది. ఒకటి బ్లూ ఇంకు, ఒకటి గ్రీన్ ఇంకు. అప్పట్లో వాటి విలువ అలా ఉండేది. అంటే అప్పటి కాలాన్ని ఒకవేళ గమనించగలిగిన వారు, ఆలోచించగలిగిన వారు ఉంటే నేటి కాల పరిస్థితులను అధిగమించగలరు. అంటే ఇప్పుడు పౌలు గారు ఎప్పటి కాలాన్ని గురించి చెప్తున్నాడు? అప్పటి కాలాన్ని గురించే మాట్లాడుతున్నాడు. అయ్యా అప్పుడు ఆయన ఉన్న పరిస్థితులను మనకు తెలియజేస్తున్నాడు. ఇప్పుడు అప్పుడే అలా ఉన్నాయంటే ఇప్పుడు ఎలా ఉంటాయి చెప్పండి? ఇప్పుడు కొంచెము అవి మోడిఫై అయింటాయి, అవునంటారా కాదంటారమ్మా? మోడ్రన్గా తయారైంటాయి. ఏంటిది? స్వార్థం మోడ్రన్గానే తయారైంటుంది, అవునా కాదా? ఉన్నారా లేరా మనకు స్వార్థపరులు? మన స్నేహితులు ఎలాంటి వాళ్ళో చెప్పండి మీరే. గుండె మీద చేసుకొని మా స్నేహితుడు యథార్థవంతుడని ఎవరైనా ఒక్కరి గురించి చెప్పండి. మీ స్నేహం చేసిన వాళ్ళల్లో ఉన్నారా లేరమ్మా? ఉన్నారా? బైబిల్ ఏమని చెప్తుంది అంటే, స్నేహితుడట, మేలు కోరి స్నేహితుడు ఏం చేస్తాడు చెప్పండి? స్నేహితుడు కొడితే ఊరుకుంటాం మనం, అమ్మా? మేలు కోరే స్నేహితుడు గాయం చేస్తాడు, నిజమైన స్నేహితుడు విడవక ప్రేమిస్తాడు. ఈరోజు అలాంటి స్నేహాలు లేవు. ఈరోజు స్నేహాలన్నీ కూడా స్వార్థమే. మీరు గమనించండి. నేను దానికి ఉదాహరణ. ఎంతమందితో దైవికమైన వ్యక్తులతో నేను స్నేహం చేశానో ఆఖరకు నేను మోసపోయింది ఎక్కువ. అంటే వారి స్వార్థం కోసం వాడుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ఎవరికి? దైవికంగా ఉన్న వాళ్ళ గురించి నేను చెప్తున్నాను, భౌతికంగా ఉన్న వాళ్ళ గురించి చెప్పడం లేదు. ఎందుకంటే దైవికంగా ఉన్న పిల్లలే త్వరగా మోసపోతారు. ఎందుకంటే అందరినీ మంచిగా నమ్ముతారు. ఎవరినైనా మంచోళ్ళే అనుకుంటాం, ఎందుకంటే మన స్వభావం అలాంటిది. దేవుడు మనకు అలాంటి స్వభావం ఇచ్చాడు. ఎందుకంటే మనము పావురం వలె నిష్కపటులనుగా ఉంటాం, అంతేగాని పాముల్లాగా వివేకులుగా ఉంటామా? ఎందుకు చెప్పాడు చెప్పండి దేవుడు ఆ మాట? మీరు పావురం వలె నిష్కపటులను, పాముల వలె వివేకులుగా ఉండాలని చెప్పాడు కదా. ఎందుకు చెప్పింటాడు? జాగ్రత్తగా బ్రతకపోతే మీరు చస్తారు అని దేవుని పిల్లల గురించి మాట్లాడినమాట. కనుక స్వార్థము మన చుట్టూ ఉంది, మనతోనే ఉంది. ఒకవేళ మనలో ఉంటే దాన్ని తీసేద్దాం, మన చుట్టూ ఉంటే దానికి దూరంగా ఉందాం. 2 మాటలు. మన చుట్టూ ఉంది, మనతో ఉంది, మనలో ఉంది. మనలో ఉంటే దాన్ని తీసేద్దాం, మన చుట్టూ ఉంటే గిన దానికి దూరంగా ఉందాం. లేకపోతే దానివల్ల ఏమొస్తుంది అంటే అపాయమే వస్తుంది, ఆనందము రాదు, దుఃఖమే వస్తుంది, సంతోషము ఉండదు. ఇది మనం గమనించాలి. అర్థమైంది అనుకుంటాను. స్వార్థం అంటే తెలుసు కదమ్మా. ఇంకేమైనా చెప్పాలా? ఇంకేమద్దు కదా, రైట్. రెండవ వాళ్ళు ఎవరు? ధనాపేక్ష. బైబిల్ ఏం చెప్తుంది ధనాపేక్ష గురించి? బైబిల్ ఏమైనా చెప్తుందా? స్వార్థప్రియుల గురించి బైబిల్ చెప్పకుండా ఏం లేదు. చాలా విషయాలు బైబిల్లో తెలియజేశారు. స్వార్థాన్ని గురించి చాలా తెలియజేశారు. చాలా ఉదాహరణలు బైబిల్లో ఉన్నాయి. వాటన్నింటిని మీకు చూపించాలనే ఆలోచన నాకు లేదు. కొన్ని అవుట్ పాయింట్స్గా మీ ముందు పెట్టడానికి ఇష్టపడ్డాను. ఇప్పుడు ధనాపేక్ష గురించి మాట్లాడదాం. ధనాపేక్ష గురించి బైబిల్ ఏం చెప్పింది? ధనాపేక్ష అంటే ఏంది చెప్పండి ముందు. ధనాపేక్ష అంటే ఏంది? ధనాన్ని ఆపేక్షించడం అంటే కోరుకుంటే పర్వాలేదు తల్లి, కొరుక్కుంటున్నాం మన పనులు కొరుకుతున్నాం. డబ్బు ఎట్టయినా ఇంటెన్షన్ ఉందా లేదా? మనకి డబ్బు సంపాదించాలి ఉందా లేదమ్మా? లేదా?
డబ్బు కావాలి. ఎంత కావాలి? బ్రతకటానికి కావాలి. డబ్బు వద్దని నేను చెప్పను, డబ్బు కావాలి. మన అవసరానికి కావాలని అడగండి, దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. మనము అడిగితే దేవుణ్ణి అవసరానికి మించి అడుగుతాం, కానీ ఆయనకుంటుంది అవసరానికి మించి ఇవ్వాలని. కానీ మనం ఆర్డర్ చేస్తాం ఆయనకి, అందుకే కోపడతాడు. నేను ఇవ్వాలనుకున్నా కానీ లేదు, ముందుగానే దీన్ని డిస్టర్బ్ చేస్తుంటాను. అందుకే ఒక భక్తుడు అన్నాడు, దేవా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయి. ఈ రోజుకు కావలసిన ఆహారమే ఇయ్యి, రేపటి ఆహారం వద్దు మాకు. మనం ఏమంటామంటే ప్రతిరోజు మాకు ఆహారం కావాలంటాం. ప్రతిరోజు ఆహారం ఇవ్వాలని ఆయనకు తెలుసు, కానీ ఈరోజు గురించి నువ్వు మాట్లాడాలి. ఎందుకంటే మనము రేపటి వారమే కాదు, కానీ మనం రేపటి గురించి ఆలోచన చేస్తాం. బైబిల్ చెప్తుంది రేపేమి సంభవించునో మనకు తెలుసా, కానీ మనం రేపటి గురించి ఆలోచన చేస్తాం. కానీ రేపటి గురించి మన గురించి ఆలోచన చేసేది ఎవరు? మనం కలిగి ఉన్న దేవుడు మన గురించి, రేపటి గురించి కాదు, తన మదిలో మన యొక్క ప్రణాళికను డిజైన్ చేశాడు ఆయన. అవునా కాదా? మనము భూమి మీద పుట్టక మునిపే మన దినములన్నీ లిఖితములాయను అని రాయబడింది. చూడండి ఒకసారి కీర్తనల గ్రంథము 139వ కీర్తనల భాగము. మన గురించి ఒక చిన్న మాట చెప్పి నేను ఇక్కడికి వస్తాను. 139వ కీర్తన. నియమింపబడిన దినములలో ఒకడైనను కాకమునిపే నా దినములన్నీయు రైట్ నీ గ్రంథములో లిఖితములాయను. ఎప్పటి నుంచి? నియమింపబడిన దినము కాకమునుపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితం. అంటే ఎట్లా ఆలోచన చేద్దాం దీన్ని చెప్పండి. మనము తల్లి గర్భములో పడక ముందే, అమ్మా మన డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు? మన డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు? ఎప్పుడమ్మా? అమ్మ కడుపులో నుంచి బయటకు వచ్చినాకనా, అమ్మ కడుపులో ఉన్నప్పుడా? ఏమా ఎప్పుడు మన డేట్ ఆఫ్ బర్త్? సర్వసాధారణంగా మానవులు తమ తల్లి గర్భములో నుండి బయటపడిన ఆ రోజున నేను పుట్టాను అనుకుంటాం కదా. కానీ దేవుని దృష్టిలో నీ డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడంటే నువ్వు ఎప్పుడైతే పిండముగా పడతావో అప్పుడు డేట్ రాశాడు. అంటే నియమింపబడిన దినమైనను ఒకటి కాక మునిపే, అంటే నువ్వు పిండముగా పడక ముందే నీ రోజు ఎప్పుడో ఆయన స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేసిన రోజు ఆయన దగ్గరనే ఉంది, చెప్పండి. ముగించే రోజు కూడా ఆయన దగ్గరనే ఉందా లేదా? మీరు కింద ఫుట్ నోట్లో రాసి చూడండి ఒకసారి, దాని గురించి సవివరంగా రాశాడు. ఒక్కటైనను కాక మునిపే నా అవయవములు దినదినము నిరూపింపబడుచుండగా అవన్నీ నీ గ్రంథంలో లిఖితమే. అమ్మో, ఎప్పుడైనా ఆలోచన చేసామా ఈ వాక్యాన్ని? అని మీరు అడగాలి, ప్రభువా నా కళ్ళు ఎప్పుడు వచ్చినాయి అని అడగండి. ఆయన రికార్డు ఉంది ఆయన దగ్గర. నాకు చేతులు ఎలా వచ్చాయి అని అడగండి, రికార్డు ఉంది ఆయన దగ్గర. నేను ఎప్పుడు బయటకు వచ్చాను, నా బర్త్డే ఎప్పుడని అడగకండి. మనం అడిగేది అదే, నాకు ఇంత ఆయుష్ ఇచ్చావయ్యా అని. మంచిదే, కానీ దేవుని దృష్టిలో ఉన్న ఆలోచన వేరు, మన గురించి మనం అనుకుంటున్న ఆలోచన వేరు. మనం పుట్టింది తెలుసు ఆయనకు, మన మరణం కూడా, మన ముగింపు కూడా ఆయన కాడ ఉంది. ఇప్పుడు అన్నీ ఆయనకు తెలిసినప్పుడు ఇప్పుడు మనం సమస్తం ఆయననే అడిగితే సరిపోలా ఏమ్మా? అవునా కాదా? అందుకే మన ఆలోచనల్ని దైవికంగా మలుచుకోవటానికి ప్రయత్నం చేయగలిగితే మంచిది. రైట్. ధనాపేక్షల గురించి మాట్లాడతాను త్వరగా. ధనాపేక్ష బైబిల్ చెప్తుంది సమస్త విధములైన మేలుకు కారణము. అవునా? అంతేనమ్మా? ధనం ఉండటం వల్ల అన్ని మేళ్ళే జరుగుతాయి, మనకి ఏ కీడు సంభవించదు. అవునా? అదే చెప్తుంది బైబిల్. ఏమని చెప్తుంది? 6వ అధ్యాయం తిమోతికి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం, మొదటి తిమోతి ఏం చెప్తుంది చూడండి. ఎందుకనగా ధనాపేక్ష సమస్త విధములైన కీడులకు మూలము. బాగా వినండి, ధనాపేక్ష ఉంది. ధనాపేక్ష వలన కాలాలు మారిపోతాయి, మనుషులు మారిపోతారు. కనుక వాటిని విసర్జించమని
గ్రంథకర్త ఎందుకు మాట్లాడాడంటే ధనాపేక్ష సమస్త విధములైన కీడునకు మూలము. కొందరు దాన్ని ఆశించి, దేన్ని? ధనాన్ని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి అమ్మో, ఇప్పుడు చెప్పండి, మీకు ధనం కావాలన్నా వద్దా? కావాలన్నా వద్దా? ధనం కావాలి, ధనాపేక్ష వద్దు. ధనం కావాలి మనకు బ్రతకాలంటే. ఇప్పుడు ఏం కావాలి? ధనం మూలం ఇదం జగత్ అన్నారు పెద్దలు. కానీ ధనం కావాలి, ఎంతవరకు కావాలో అంతవరకే కావాలి, కానీ ధనాపేక్ష ఉండకూడదు. ధనాపేక్ష ఉండకూడదు. ఇంకొక మాట కూడా చదువుతాం. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 13:5. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందియుండుడి. రైట్. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండండి. అంటే మనకేం కావాలి? తృప్తి కావాలి. అంటే ధనాపేక్ష మనల్ని ఏం చేస్తుంది అంటే మనల్ని మనం చంపేసుకునే స్థితికి తెస్తుంది. ధనాపేక్ష మనకు తృప్తిని ఇవ్వదు. ఏమి ఇవ్వదంట? తృప్తిని ఇవ్వదు. ధనాపేక్ష తృప్తిని ఇవ్వదు. రైట్. దీన్నే మరొక మాటగా ఏమన్నారంటే ధనాపేక్షని లోభత్వము అన్నారు. లోభత్వము, ధనాపేక్ష కలిగి ఉండటం ఏంటంటే లోభత్వము. ఏంటి లోభత్వము? 2 విషయాలు మీతో నేను చెప్తాను. 2 విషయాలు. ధనాపేక్ష డబ్బు పట్ల అధికమైన వ్యామోహము లేదా దురాశతో కూడిన కోరిక ధనాపేక్ష అంటే. దీన్ని డబ్బు కోసమే ప్రాకులాడటం, అన్నింటికి ఇంక అదే మూలం అనుకోవటం. ఏమా, ప్రతిదీ డబ్బుతోటే కొనవచ్చు అనే సిద్ధాంతం ఉంది ఈరోజు. అవునా లేదా? అన్నీ కొంటామా డబ్బుతోటి? అన్నీ కొనగలమా? కొంటామా? కొనలేమా? నీ ముఖం కొంటావు, ఏం కొనలేము. మన కాడ డబ్బు ఉంది, నిన్న డబ్బులు ఉన్నాయి, ప్రాణం కాపాడలేకపోయాం. హాస్పిటల్లో డబ్బు ఉంది, పెట్టొచ్చు, మనిషిని బ్రతికించలేకపోయాం. ఏం చేసుకోవాలి? ధనము అన్నింటికి మూలమైతే కాదు, అది కొన్నింటికే మూలం అనేది మనం తెలుసుకోవాలి. ఎవరిమి? దేవుని పిల్లలు. ధనము అన్నింటికి మూలం కాదు. ఇప్పుడు మన కాడ బాగా ధనం ఉందమ్మా, మనం చచ్చిపోయాము, మన దగ్గరికి ఎవరు రాలే, ఏం చేస్తుంది ధనం చెప్పండి? మన మీదేసి తగలబెట్టడానికి కూడా ఇష్టపడతారా? ఒకవేళ మనం మంచోళ్ళం అయితే, మనతో ఉన్న వాళ్ళు మంచోళ్ళు అయితే ఆ డబ్బునే కొంచెం చిల్లర చేసి దారెంబడి చల్లుతారు, అంతకు మించి ఏం చేయరు. మొత్తం ఇస్తారు మనకి. నేను సంపాదించిందంతా సమాధులు ఏమంటే వేస్తారా? ఒప్పుకుంటారా కూతుర్లు? ఏమా, అమ్మో నా భాగం పోయింది, నా భాగం అనరా? అంటే దానివల్ల ఏమొస్తుంది? కొట్లాట్లు వస్తాయి రావా? ఈరోజు ఆస్తి తగాదాలు లేవా? దేనివల్ల? ధనాపేక్ష వల్లనే. కుటుంబాల్లో కలహాలు లేవా? దేనివల్ల? ధనం వల్లనే. అసలు ధనమే శత్రువుని చేస్తుంది, ధనమే మరణాన్ని చేస్తుంది. అందుకే గ్రంథకర్త మాట్లాడుతూ కొందరు దాన్ని ఆశించి తమను తామే పొడుచుకున్నారు. అప్పుడు మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు చెప్పండి? ఆ ధనం కోసము మరొకరిని చంపేస్తున్నారు. అవునా కాదా? మీకు ఎన్ని ఇన్సిడెంట్స్ లేవు చెప్పండి మన చుట్టూ? ఎన్ని వార్తలు లేవు మన చుట్టూ చెప్పండి? రీసెంట్గా మనకు ఒక బాబుది అంగన్వాడీ స్కూల్ది, మీకు తెలుసు కదా. దేనికోసం అంట? అంటే ఆస్తి అంటే ఏంటండి? ఈరోజు మన ఆస్తి మనకు శత్రువు. మన దగ్గర ఈ డబ్బు లేదనుకో, అస్సలు దాంట్లో ఉన్న హ్యాపీ ఇంకొక దాంట్లో లేదు. ఎందుకంటే ఎవరు పట్టించుకోరు మనల్ని. ఒకవేళ నీ దగ్గర డబ్బు ఉంటే అత్త వస్తాడు, మామ వస్తాడు, బాబాయ్ వస్తాడు, అన్న వస్తాడు, తమ్ముడు వస్తాడు, మనకు తెలియని చుట్టాలందరూ మన చుట్టే ఉంటారు. దేనికోసమో? మన మీద ప్రేమ ఎక్కువై కాదు. ఏమా, మన మీద ప్రేమ అయి ఉంటారా మన చుట్టూ? మన దగ్గర డబ్బు ఉంటే, మన దగ్గర ఏం లేదనుకోండి, ఎవరు రారు మనకు. వస్తారా? చూడండి, మీరు ఒకసారి ట్రై చేయండి. ఒక్కసారిగా ₹1,00,00,000 వచ్చాయనుకో, ఎంతమంది ఫోన్ చేస్తారు చెప్పండి?
చేస్తారా? చేయరా? కానీ దానివల్ల మనకు నష్టమే ఉంటుంది, కానీ లాభం అనేది ఉండదు. ఇది మనం గమనించుకోవాలి. కనుక బైబిల్లో పౌలు గారు తిమోతితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవుని పిల్లలకి ఎట్టి పరిస్థితులలో ధనాన్ని గురించిన ఆలోచన ఉండకూడదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను. ఒక ఆయన ఒక బైబిల్ పట్టుకొని, మీరు విని ఉంటారు, మరలా నేను చెప్తున్నాను. ఒక ఆయన ఒక బైబిల్ పట్టుకొని, ఒక చేతిలో ఒక తాళము, ఒక మంచి ఒక మంచి కారు, ఏం కారు, ఒక మంచి బెంజ్ కార్ కీస్, ఒక చేత్తో ఒక ఇంటికి సంబంధించిన పట్టాలు, ఆ చేతిలోనే ఒక సూట్ కేసు నుండి డబ్బులు పట్టుకొని వచ్చి అక్కడ కూర్చున్నాడు. బైబిల్ పట్టుకొని వచ్చాడు ఒక ఆయన. ఆ 3 అక్కడ పెట్టాడు. కారు తాళాలు, ఇంటి కాగితాలు, సూట్ కేసు నిండా డబ్బులు పెట్టి అలా అక్కడున్న నలుగురిని చూశారు. అబ్బాయి, ఇక్కడ ఇవి కనపడుతున్నాయి, మీకు ఎవరికి ఏమేం కావాలో అది తీసుకెళ్ళండి, మీకు ఎవరెవరికి ఏం కావాలో అది తీసుకెళ్ళమన్నారు. అక్కడున్న నలుగురు పరిశీలన చేశారు. ఈ కారు ఉంది, సూట్ కేసు నుండి డబ్బులు ఉన్నాయి, ఒక మంచి ఇల్లు కలిగిన ఇంటికి సంబంధించిన కాగితాలు, అంటే పట్టా కాగితాలు ఉన్నాయి అనుకొని నలుగురు ఆశించారు. వేటిని? ఉన్న వాటిని, ఆ మూడింటిని నలుగురు ఆశించారు. కానీ ఒక ఆయన తారసపడుతున్నాడు. ఒకడు వచ్చేసి కారు కీస్ తీసుకొని వెళ్ళిపోయాడు. మరొక అతను వచ్చేసి ఆ ఇంటి కాగితాలు, ఆ ఇంటికి సంబంధించిన పట్టా కాగితాలు తీసుకొని వెళ్ళాడు. మరొకడు వచ్చి ఆ డబ్బు కలిగిన సూట్ కేసు కూడా తీసుకొని వెళ్ళిపోయాడు. 3 వెళ్ళిపోయారు. ఇంకెంతమంది ఉంటారమ్మాడ? ఒక్కరేనా? బాగా విన్నారా నేను చెప్పింది? ఇంకెంతమంది ఉంటారు అక్కడ? ఒక ఆయన వచ్చాడు, ఆయన 3 విధాలుగా వచ్చాడు. అవి 3 అక్కడ పెట్టాడు. ఇక్కడ 4 మనుషులు ఉన్నారు. 3 వాటిని తీసుకుని వెళ్ళిపోయారు. ఇంకెంతమంది ఉన్నారని అడిగాను. ఎంతమంది ఉన్నారు చెప్పండి? 2. ఎవరెవరు? తెచ్చిన ఆయన, ఇక్కడ మిగిలిన ఆయన ఉన్నారు. ఈయన అడుగుతున్నాడు, ఏరా బాయ్, వాళ్ళు తొందరపడి తీసుకున్నారు కదా, అవి నువ్వు ఎందుకు తీసుకోలేదంటే ఆయన అన్నాడు, అక్కడ ఉన్నతను, అవి నాకు అవసరం లేదండి, మీరు నాకు కావాలి, మీరు నాతో రండి అని తీసుకెళ్ళారట. వీళ్ళల్లో ఎవరు గొప్పోడో చెప్పండి? సూట్ కేసు తీసుకెళ్ళినోడు గొప్పోడా? ఇల్లు తీసుకెళ్ళినోడు గొప్పోడా? కారు తీసుకెళ్ళినోడు గొప్పోడా? ఎవరు గొప్పోడు? లేక అవి తీసుకొచ్చిన ఆయనని తీసుకెళ్ళినోడు గొప్పోడా? ఆలోచన చేద్దాం మనం ఒకసారి. అవన్నీ తీసుకొచ్చిన ఆయన ఉన్నాడు అక్కడ, అవి తెచ్చిన వాటిని తీసుకెళ్ళిన వారు ఉన్నారు. ఎవరు గొప్పోళ్ళు? ఆయన తీసుకున్న వాళ్ళే. చెప్పండి, ఆయన తీసుకెళ్ళిన వాళ్ళే అక్కడ వచ్చి అన్నాడు, అవన్నీ నాకు వద్దండి, మీరు నాకు కావాలి అని అడిగాడు. ఎవరు తెలియకల్లో చెప్పండి ఇప్పుడు? ఆయనను కోరుకున్న వాళ్ళు. మనం నిజంగా తెలియకల్లమైతే వాటన్నింటినీ ఇయ్యగలిగిన దేవుడు మనకున్నాడు. ఇది మనం నమ్మాలి. మనం దేవుణ్ణి కోరుకుందాం, డబ్బును కోరుకోవాల్సిన అవసరం లేదు. అవి ఇయ్యగలిగిన వాడు ఆయనే కదా. మనం మరి దేన్ని చూడకూడదు. మనకు సమస్తాన్ని ఇయ్యగలిగిన వాడు ఆయన అక్కడ ఉంటే అవన్నీ వాటిని మనం చూస్తే వాటి వల్ల మనకు ఏ ప్రయోజనము ఉండదు. అవి కొంతకాలం నీతో ఉంటాయి, కొంతకాలం ఉంటాయి. తర్వాత నువ్వు ఉండమన్నా ఉండవవి ఉంటాయా? ఏ కోశాన. కానీ నిత్యము నిరంతరం ఉండబడిన దేవుడు మనకున్నాడు. ఆయన్ని మనం కోరుకుందాం. ఇదిగో ఈ ధనాపేక్షకు, స్వార్థానికి మనం దూరం అయిపోదాం. బైబిల్ అదే చెప్తుంది, ఇటు వాటికి విముఖుడవై. వాటికి విముఖుడమైతే దేవుడు నిన్ను, నన్ను, మనల్ని, మన కుటుంబాల్ని ఆయన కనుచూపుల్లో మనల్ని భద్రపరుచుకొని నడిపిస్తాడు. అట్టి స్థితి దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించునుగాక. చక్కగా విన్న మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. మామ మీరేమన్నా మాట్లాడుతారు? రండి.